తనకు తానే పరిణామ దశలో జీవ జంతువుల్లో ముఖ్యంగా కోతి అయిందండి. కోతి అంటే మానవుడు వచ్చాడన్నారు. ఉమ్మేష ఎక్కడికో వెళ్ళి అమీబాని చూడాలా, ఫంగస్లో నీళ్ళ దగ్గర పాచిని చూడక్కర్లేదుగా. లేకపోతే ముగ్గు, పిండి ముగ్గు, పిండి తీసుకొని మూత పెడితే కుదిరేకి ఏమవుతుంది? పురుగులు వస్తాయా లేదా? పిండి పురుగులు అయింది, నువ్వు చేయలేదు, పిండి తింటాను పురుగులు అవుతుందా? కాలమాన పరిస్థితులు సమయంలో పిండిలో చైతన్య పదార్థం ఉంది. ఆహారం పిండి, ముగ్గు ఆహారం కదా, కొన్నిటికి ఆహారం కావచ్చు. పిండి అంటే బియ్య పిండి, గోధుమ పిండి ఆహారమేగా. ఆరులో విలకరణాలు వస్తాయిగా. అదే మానవుడు తిన్నట్టు మానవ విలకరణాల ద్వారా సృష్టి జరుగుతుంది. లోపల ఉన్నటువంటి క్రిముల ద్వారా తింటే క్రిమి సృష్టి జరుగుతుంది. పరిణామ సిద్ధం ఒకదానికి సంబంధం ఏమైనా ఉందా? అది ఒక సిద్ధాంతంగా చేసి చెప్పచ్చు, తప్పులేదు. నమ్మచ్చు, అది మీ ఇష్టం. మీరు నమ్ముతారా? మీ కోచంతో వస్తే మరి మీరు మీ తాత మామల పరంపరలో వచ్చారు, కనీసం ఫోటోలు ఉన్నాయి. కోచంతో వచ్చినట్టుగా ఆ కోచ్ ఇచ్చిన మిమ్మల్ని ఏం చెప్పిందా? ఒక్కొక్కరిని మేము చూస్తానే ట్రైనింగ్ ఇచ్చి దాని పిల్లలతో పెద్దది వెళ్ళి అట్లా ప్రాణం పోయే ముందు వచ్చేసి అదే మన దగ్గర వెళ్ళి ప్రాణం వచ్చింది ఇవన్నీ ఏడుస్తూ మిమ్మల్ని అంటూ పెట్టుకున్నాయి. వాటికి ఉంది కదా జ్ఞానం. అయితే పరిణామ సిద్ధాంతాలు ఏదైతే చెంపాంది ఏదో అన్నారుగా, ఆ పరిణామంతో ఉన్న ఒక పరిణామైన కోతో మరి అది అంటారు, ఇలా అంటారు పద్ధతి గొర్రెలా అది మీకు నాకు పరిచయం ఉండాలిగా. మీ తాతముతారు తెలుసు, ఎక్కడ పుట్టారు? ఇక్కడ. అంత కనీసం కొంత తెలుసుగా, ఆ గ్రామాలు ఉన్నాయిగా. ఆ పరిణామంలో మన తాత ఎవరు? కోత. మనిషి ఆకారం కాదుగా. మనిషి ఆకారం ఫస్ట్కి కోత ఉంటుందిగా. ఆ కోతుల్లో ఈ మనిషి వదలలేదుగా. ఆ కంటిన్యూషన్ ఏమైంది? మీరు పుట్టారు, ఏ ఊరు, అమ్మ నాన్న అలా ఉంది కంటిన్యూషన్. మరి దానికి లేదుగా. అంటే ఆ వాళ్ళు చెప్పేది నమ్మకపోతే వ్యక్తిసి వచ్చా. కానీ పరిణామ సిద్ధాంతం అనేది ఉన్నది ఉనికితో, ఉనికి స్వతः సిద్ధం. పరిణామ సిద్ధాంతంలో ఉనికి స్వతः సిద్ధం కావదు, చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం డైరెక్ట్గా తాను చేయదు. ఆ చైతన్యం ఎలా చేసింది? చైతన్యంగా ఉన్న పదార్థమే సూక్ష్మంగా ఉన్న ఈ పదార్థమే నేను అనుకునే ఈ పదార్థమైన చైతన్యమే ఉనికితో ఎరుకనందు ఉన్నదని. ఈ సర్వ పదార్థాలు జగత్తు దాంతో ఉన్నదంతా కూడా నేను మనిషిని, నన్ను నేను గుర్తిస్తాను, గుర్తించే మనిషిని, దేహాన్ని, సృష్టి సమస్తము కూడా ఎరుకనందు స్వయం తెలియందే, స్వయం జ్ఞానం అందే పుట్టి పెరిగి లభిస్తారని తెలుస్తుందిగా. అప్పుడు ఈ దేహం అంతా పుట్టి పెరిగి లభించేది దేలో గుర్తించిన ఎరికైన జ్ఞానంలోనే. ఆ జ్ఞానంతో ఊరకబడి ఉండు మొత్తం మామూలుగా. అర్థమైందా నేను చెప్పేది?